కొయ్యడానికి మనసు రావట్లే కదా. అంటే పక్కన చెట్లు అయితే నేరుగా కోయేస్తామన్నా, మనం పెంచిన చెట్టు కదా, గబక్కన కోద్దామంటే కొంచెం బాధగా ఉంది. పోసి మొత్తం పోసి ఈరోజు అటు ఇటు అయిపోవాలి అన్నా. స్పెషల్గా ఉంటుందేమన్నా, పనికి రాకుండా పోతుందేమన్నా. పనికి రాకుండా ఎందుకు పోతుందా? ఎట్టునే తినేస్తావు, చికెన్ కదా. చికెన్ కదా, నీళ్ళల్లో ముంచుకొని కడుక్కొని తినేస్తాం అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో ఫస్ట్ టైం మా మామిడి చెట్టు మామిడికాయలు అయితే కాసింది. ఆ మామిడికాయలు ఏం చేయాలరా అంటే మామిడికాయ చికెన్ చేస్తారని గుర్తొచ్చింది. అందుకనే ఈ రోజు మన తోటలో కాసిన మామిడికాయతో మామిడికాయ చికెన్ అయితే చేసుకుందాం. ఎట్లుంటుందో చూద్దాం. ఇంతవరకు తెల్లా ఫస్ట్ టైం, ఎప్పుడు టేస్ట్ చేయలే. మామిడికాయ పుల్లంగా ఉంటుంది. మామూలుగా చేపల కూరలో వేస్తుంటాం మేమందరం. అంటే నెల్లూరులో చేపల పులుసు చేస్తే మామిడికాయ ఖచ్చితంగా వేయాల్సిందే. మా సైడ్ అంతా అదే అలవాటు అనమాట. చికెన్లో ఎప్పుడు వేసుకొని తినరు. ఏదో అట ఎవరంతా ట్రై చేద్దాం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాం. మీరు కూడా వచ్చిండి, ఎట్లుంటుందో చూసేయండి. తోటలో ప్రతి చెట్టు అయితే కాయలు కాయడం స్టార్ట్ చేసింది. మాసు కూడా సర్వే చేస్తున్నాంలే. కాయలే కాదు, మా కమ్మలు నీళ్లు పట్టడం వల్ల చెట్లు చూడు అన్ని చిగురి చేస్తున్నాయి. అన్ని వాడు సైకిల్ ఏమని తీసిచ్చినాడు, అప్పటి నుంచి ఇటు జలపాతాలు పారిస్తున్నాడు వాడు. ఆ సైకిల్ దొక్కట అన్ని చెట్లు బాగా వస్తున్నాయి. వానాకాలంలో ఉన్నట్టున్నాయి, బాగున్నాయి. మామిడికాయలు చూపిస్తాయి ఇప్పుడు. ఇదిగోండి, ఇదే మామిడి చెట్టు. వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంటుందా? అయిపోతుందా 1.5 పైన. 1.5 ఏంద్రా, ఇంకా ఎక్కువ ఇలా అంతే. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. నువ్వు బంగినపల్లి లేదా? బంగినపల్లె. నిన్న ఒక కాయ ఉండిందినా. బంగినపల్లె రసాలా? ఫ్రెండ్స్, బంగినపల్లె కదా, మేము బంగినపల్లి అనేది తెచ్చినాంలే. ఒరిజినల్ బంగినపల్లి. నిన్న ఉండింది ఆ బంగినపల్లి కాయ. సగం ఉడత తినేసింది, సగం నేను తిన్నా. 4 కాయలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంకొక కాయ ఉండింది, పుండు పండుతుంది. అది ఉడత తినేసింది. 2 ఈ మన తోటలో కాయలు ఏమైనా భలే ఉంది. మన తోటలో కాయలు కొయ్యడానికి మనసు రావట్లే కదా. అంటే పక్కన చెట్లు అయితే నేరుగా కోయేస్తామన్నా, మనం పెంచిన చెట్టు కదా, గబక్కన కోద్దామంటే కొంచెం బాధగా ఉంది. బాధపడ్డా ఏమైనా కొయ్యాల్సిందే విజయ్, మనం ఏం చేయలేం. ఒకసారి కాయ కాసినాక కోస్తేనే దాని విలువ. అట్టే వదిలేస్తే పోతుంది. ఎందుకంటే ఎట్టుంది చూడండి, కాసింది తినడానికే కదా. రా 2 సరిపోవా? 2 సరిపోతాయినా, మరీ ఎక్కువ వేసినా కూడా పొలంగా వచ్చేస్తాయి అనుకుంటుందా. వా, ఫస్ట్ టైం మన తోటలో మన మామిడికాయ మనకు కాపిచ్చిందా? మనకు కాపిచ్చింది. ఈ మామిడికాయలతోనే కూర. అన్ని చెట్లు ఒకేసారి నాటాం కదా, ఇది ఒక్కటే కాసింది. కొరవే కాసినట్లేదా? ఏడ ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం లే. ఇగోండి, అన్ని చెట్లు ఒకేసారి నాటాం. ఈసారి ఏమన్నా కాస్తాయేమో. 3 అయితే అసలు పూత కూడా లేదు. నాటడంలో 10 నిమిషాలు తేడా ఉండొచ్చు కానీ నాటింది అయితే ఒకే రోజు. కాయడంలో మాత్రం చాలా తేడా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కాస్తాయి. సరేపా, అదేందో మామిడికాయ చికెన్ చేద్దు. ఫస్ట్ చికెన్ అయితే నీట్ గా కడిగేసుకుందాం. వాన వచ్చినందువల్ల హొరంత కట్లు పొగ వస్తున్నాయి. పొగ వచ్చేదే కాదు, ఈరోజు పొయ్యి బల మంటది. ఎందుకు చెప్పా, మా పాత పూరింటి కట్లి. అయ్యో ఫ్రెండ్స్, నిన్నటి దాకా వచ్చేసి భయంకరమైన ఎండ, 50 సెంటిగ్రేడ్లు అంతే. ఈ రోజు ఏమో మేము వీడియో చేస్తున్నాం, చల్లంగా ఉన్నది. ఇగో పెట్లు కూడా పండగ చేసుకున్నాయి చూడండి. ఇగో ఆడుకుంటా అంట కూడా ఎత్తేసుకున్నది. మామిడికాయ చికెన్ చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. కూరకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె అయితే బాగా కాగిపోయింది. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఎర్రగా ఏగిపోయినాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ మామిడికాయ చికెన్ మేమైతే తినలేం ఇంతవరకు, కానీ మాస్ కూడా వచ్చి హాస్టల్లో తిన్నాడంట. ఒకటి చెన్నైలో చదువుతాడులే. ఎట్లుంటుందిరా మాస్ ఆడ? బాగుంటుంది. ఇందాకేం చెప్పినావా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి బాస్. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, కానీ ఇది కూడా అట్టే వస్తుందేమో మనకు తెలియదు కదా. లేదు మాసా, నువ్వు ఈరోజు తిని మీ హాస్టల్లో బాగుంది, ఎక్కడ బాగుంది చెప్పాలి మాసా. సరేనా? చెప్తాను. టమోటా ఎర్రగడ్డ అయితే బాగా వేగిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం.
అంత నల్లంగా వచ్చింది కూర. కారం వేస్తానా? మామిడికాయ చికెన్, మాడిపోయిన చికెన్ రా. మామిడికాయ చికెన్ వస్తుంది లేనా, మాడిపోయిన చికెన్ ఎందుకు వస్తుంది? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాకైతే మర్చిపోయా, అది ఇప్పుడే గుర్తొచ్చి వేస్తా ఉండ. మసాలా మొత్తం ఏగిపోయింది కాబట్టి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. కాల్చేసాడు రా, ముల్లా కూర. యాంద్రా నీకేం మెంటలా, వంగేలువా? 7 కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికి ఎన్ని సార్లు కాల్చేసాడు తెలుసు నన్ను. ఇక్కడ కూర్చొని మంట చిన్నగా మండటం లేదు. ఆడ కట్లే లేవు, 3 కట్లే ఉన్నాయి దాంట్లో. చిన్నగా వదులురా. ఏ వంట చేసినా మేము ప్రతిసారి ఏదో ఒకటి కాల్చుకుంటాం, అది మాకు అలవాటు, అది ఆచారం. చికెన్ ముక్కలు మొత్తం మసాలాలు కలిసే విధంగా కలిపేసుకుందాం. రేం మామిడికాయ ఏగిన, మామిడికాయ కలర్ వచ్చేసిందిరా. మూత పెట్టాలి కాసేపా. చికెన్ అంతా కూడా మసాలాలో బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. మామిడికాయలు కొయ్యాలి ఇప్పుడు, కూరలు వేయాలి కదా. ఒకటైతే మా కడుపులో వేసుకుంటాం, ఒకటైతే కూరలో వేసుకుంటాం. ఫస్ట్ నీట్గా కడుక్కున్నారండి. మామిడికాయలు కడగడానికి అంతమంది ఎందుకు? కిచ్చిరికాయ కాదులేరా, అదే బత్తాయి కాయలు. ఫ్రెండ్స్ ఇది బుడ్డ బత్తాయి, ఇది వచ్చి బుల్లి బత్తాయి. పురుగు పట్టుండింది నీదా, బాగా నీట్గా వచ్చేసిందా చెట్ట. లోపల యుద్ధం జరుగుతున్నది, గడబడ గడబడ అంటుంది అది. ఇగో ఏమబ్బా ఉడికిపోయింది చూడన్నా. చికెన్ పొయ్యి మీద పెడితే ఉడికిపోతుంది, అయితే ఇందులో పెడితే గడగడుతుంది, పొయ్యి మీద పెడితే ఉడికిపోతుంది. నా ముక్క చూడు లైట్గా స్మోకీ వచ్చింది, అటు వస్తేనే టేస్ట్ బాగుంటుంది. అది ఆ మామిడి రావాలి నాకు. ఇగో వేసుకో, పెద్ద మామిడికాయ. వెళ్ళిదా చికెన్లో మామిడికాయ వేస్తే అదే మామిడికాయ చికెన్, అంతేనా? అంతే అన్న. దీంట్లో ముట్టు ఉంటుంది? ఆహా, ముట్టు ఎందుకు ఉంటుందా? మామిడికాయలో ముట్టడానికి ఏముంటుంది? ఏం మాట్లాడుతుంది ఈడ? చూద్దాం. చూసేది అందరా ముట్లే ఉండేముంటుంది రా అందరు ఇవన్నీ. రే ప్లేట్ మీద దొరుకుంటే ఏమరా బాధలా. దగ్గర పెట్టు, అవతల పడిపోతాయేమో. పైన్నే పైన్నే పైన అట్టానాల, పైన్నే నాన్న నాన్న నాన్న. అది 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 నిలబడుకొని జరిగితే. ఫ్రెండ్స్ ఇది వచ్చి తీపి మామిడికాయ కాబట్టి అంత పులుపు ఉండదు, కానీ ఫ్లేవర్ వస్తుందేమో నాకు తెలిసి. తరుగు పోయి, తరిగిపోయి పోసి మొత్తం పోసి ఈరోజు అటు ఇటు అయిపోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అన్నా. స్పెషల్గా ఉంటుందేమన్నా? పనికి రాకుండా పోతుందేమన్నా? పనికి రాకుండా ఎందుకు పోతుందా? ఎట్టునే తినేస్తావు, చికెన్ కదా. చికెన్ కదా, నీళ్ళల్లో ముంచుకొని కడుక్కొని అయినా తినేస్తాం అంతే. ఇంక ఇప్పుడు కొద్దిగా ధనియాలు, మిరియాలు, పట్టాలు ఇంకొకటి జల్లేసుకుందాం. ఇది ఎట్రా పులుసా లేకపోతే ఇగురు? ఇగురు తీగూర. ఇగురు తీగూర ఎగురు పెట్టేస్తావా? థిక్ గ్రేవీ. అట్నేలయ్యా. ఇది ఆమె డ్యాన్స్ చేస్తుందా అన్నా? లైట్గా మంట పెట్టి మూత పెట్టావనుకో కతక్కని సెట్ అయిపోద్ది. సరే, ఇంకా మూత పెట్టేసుకుందాం. కాసేపటిగా మన మామిడికాయ చికెన్ రెడీ అయిపోద్ది. ఇదిగోండి పోతేమో చాలా వచ్చింది, కానీ ఈసారి కాపు చాలా తక్కువ నిలబడ్డది. స్టార్ ఫ్రూట్ ఇది చూడండి, భలే ఉంది చూసేదానికి. ఇదిగో బొడ్డ స్టార్ ఫ్రూట్ ఇది. పోతంతా రాలిపోయింది, కొద్దిగానే మిగిలినాయి, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేటివి. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది, ఇంక దించి పక్కన పెట్టేసుకుందాం. నలుపు మాసా, నలుపురా యాందిడా అమ్మ, నలపాలనైనా అది. వా రే నూనె చూడరా, నూనె ఎక్కువ వేసేసా, తేలిపోయిందా? అదేం కదలేనా.
అజీ కూడా ఉంటే చంపేసుంటాడు నిన్ను ఈరోజు. వెళ్ళిపెట్టు. మీరేం చేశారంటే తప్పు? మా మంచి పిల్లరా ఏం చేసామయ్యా మేము తప్ప? ఇప్పుడు ఆడంది నూనె అంతా ఒక సైడ్కి ఉంచేశారు, అందుకని మీకు నూనె కనబడుతుంది. ఇప్పుడా చూడండి ఇప్పుడు చూడు చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. రే ఫస్ట్ మాసుకు పెడదాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు రా వచ్చిన పిల్లడు పెట్టేది? ఫస్ట్ నీకు వేసేసుకుంటావు. మామిడికాయలే పడలేదు అసలు. నేనైతే చూడలేదు. మామిడికాయలు ఉన్నాయి ఇట్లా కళ్ళు కనపడలే నీకా? అబ్బా కలర్ఫుల్గా ఉందనా. రెడీయా? రెడీయా? కలిపేస్తా ఉంటే ఇంకేం రెడీయా? వా నా వేడిగా ఉందనా కూర మాత్రమా? ఇప్పుడే చేస్తే వేడి పెట్టుకుంటా. ఇప్పుడే చేసాంలే కాదంటారా. మామిడికాయ ముక్కటి పక్కన పెడతా. ఫస్ట్ మనకు చికెనే మనకి ఇష్టమైందేమో. వా మామిడికాయ చికెన్ నలగుతుంది పంటికే. మొక్క చేద్దాం. అన్నా తక్కన ఉడికిపోయింది నా కూర మాత్రం. బాగుంది టేస్ట్, భలే ఉడికింది. రామాసా టేస్ట్ ఎట్టుందా? హాస్టల్లో తిన్నట్టుందా? మామిడికాయ గానా మనం బంగినపల్లి వేయకుండా కొంచెం పుల్లదనం ఉండే మామిడికాయ కనేసింటే ఇంకా అదిరిపోండి. మొదటిగా మాసం వచ్చిందేమో, ఇప్పుడు బాగుంది టేస్ట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. పుల్ల మామిడికాయ వేసింటే కొంచెం పుల్లగా ఉండేదేమో. ఏమో అది తెలియదు కానీ ఇప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిన్నా కదా, చాలా బాగుంది. ఒక ముక్క 2 ముక్కలు తినేసాను నేను ఆల్రెడీ. భలే ఉందన్నా, మంచి టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నిజం. ఎంత మాసలో ఈ మసాలా ఏరినా సూపర్ ఉంది. ఫ్రెండ్స్, ఈ పిల్లాడు మాస్ అని పిలుస్తుంటే మీరు పేరే మాస్ అనుకోబాకండి. పిల్లాడు పేరు రోహిత్, కానీ అందరం మాస్ అని చిన్నప్పటి నుంచి అందరూ మాస్ అనే పిలుస్తారండి. ఎందుకు మాస్ ఆ పేరు వచ్చిందా? మాసుడు గోడలు దొక్కుతున్నాను. ఓకే చిన్నప్పుడు ఎగిరి దూకేస్తున్నావా? మామిడికాయ ముక్క భలే ఉందన్నా, నెంబర్ 1. అమ్మ అసలు నడుము మీద చేతులు పెట్టుకుని తింటున్నావా? తినరా బాగా. బుల్లెట్టా? అదే అది కదా, అది గుండెకాయ దాంట్లో. గుండెకాయ మసాలా స్మెల్ మొక్క సూపర్ బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది టేస్ట్. తృప్తిగా తినచ్చు ఆ కూర మాత్రం. భలే ఉందా, అది చెప్పింది ఒక మాట చెప్పాలంటే. కథకని వచ్చింది ఫ్రెండ్స్ మామిడికాయ చికెన్ అయితే. మొక్క కూడా పట్టుకుంటే ఉడిపోద్ది, అంత బాగా ఉడికింది. ఎముకతో ఉడికిపోయింది. ఫైనల్గా మామిడికాయ చికెన్ అయితే తక్కువ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏమాసా ఎట్టొచ్చిందా? సూపర్ కదా. ఓకే సూపర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ మామిడికాయ చికెన్ ఎట్టెట్టో అయిపోద్ది అనుకున్నా, భలే వచ్చింది. అదిరిపోయింది నిజంగా, చాలా బాగా వచ్చింది. కొద్దిగా కారాలు ఎక్కువ వేసుకోండి. అంటే మనం ఎంత వేసినా మామిడికాయ వేస్తాం కదా, కొద్దిగా తగ్గుతుంది అయినా, కానీ టేస్ట్ మాత్రం లాస్ట్ పుట్టదు. అంటే ఎగిటేది అనమాట. ఎందుకు ఇంత తిన్నా ఇంకా చాలు అనిపించదు, ఇంకా తిందాం అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉంది. మ్యాంగో చికెన్ సక్సెస్ అయ్యింది, చాలా బాగుంది. అది ఏమన్నా నీకెట్ట అనిపించింది? సూపర్ ఉంది. స్టార్టింగ్ లో చెప్తా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్. బాయ్.